వారికి పాపం వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఏదో అనిపించాలనే ఉబలాటం ఎక్కువ కనిపిస్తుంది. ఇంత అత్యంత కీలకమైన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు, అనుమతులు, నిధులు సర్వం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాలు పనిచేసిన అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమనే భయంతో ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, నిధులను, అనుమతులకు సంబంధించి నిన్నటికి నిన్న స్పష్టంగా మా మంత్రివర్గ సహచరులకు చెప్పడమే కాకుండా ఈరోజు ఈ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని మా ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి ఆ సభ్యులు ప్రస్తావించాల్సిన అంశాల మీద దృష్టి పెడితే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా ఇట్లాంటి వివాదాస్పదమైన విషయాలు మాట్లాడితే వారి నాయకుడి యొక్క బండారం బయటపడుతుంది. దానివల్ల వారికే నష్టం జరుగుతుందని నేను సూచన చేస్తున్నా అధ్యక్ష. ఈ రకంగానైనా ముఖ్యమంత్రి గారు గొంతు విప్పినందుకు సంతోషం అధ్యక్ష. ఈ రకంగానైనా మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఒక్క మాట అధ్యక్ష. కేసీఆర్ గారి గురించి, మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష. ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము చాలా అధ్యక్ష. కేసీఆర్ గారు అవసరం లేదు అధ్యక్ష. ఆయన వచ్చినా రాకున్నా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది. మీ సత్తా తెలుసు, మీరు ఇక్కడ ఉండి అక్కడ పోయిన వాళ్ళే, మీ సత్తా తెలుసు. కేసీఆర్ గారు అవసరం లేదు మీకు, మేము సరిపోతాం. మాకు సమాధానం చెప్పండి చాలు మీరు అధ్యక్ష. వారు అన్నారు అధ్యక్ష తీర్మానం అని. అసలు తీర్మానం ఎక్కడుంది అధ్యక్ష? మాకైతే కాపీ రాలే. ముఖ్యమంత్రి గారు అంటున్నారు తీర్మానం ప్రవేశపెట్టిన. తీర్మానం ఏది అధ్యక్ష? అసలు మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ఏది? శ్రీధర్ బాబు గారు, మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, వేర్ ఇస్ ద రెజల్యూషన్? రెజల్యూషన్ లేకుండా చర్చ ఏంది అధ్యక్ష? అసలు ఈ షార్ట్ డిస్కషనా, రెజల్యూషనా, ఏం పెడుతున్నారో కూడా తెలియకుండా హౌస్ నడుపుతున్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు. స్టేట్మెంట్ చేసి మీ అభిప్రాయాలను తీసుకొని చాలా డెమోక్రటిక్గా పోతా ఉన్న సందర్భం, మీరు డెమోక్రసీ వద్దు, డెమోక్రటిక్ పోవద్దు అంటే మేము స్పెసిఫిక్గా తీర్మానం చేస్తాం. దాని పరంగానే దాంట్లోనే మీరు ఆ అంశాల విషయంలోనే మేము డెమోక్రటిక్గా ఒక స్టేట్మెంట్ చేశాం. స్టేట్మెంట్ తర్వాత మీ అభిప్రాయాలను తీసుకొని ఈరోజు మేము ఒకటి ఆలోచన చేయాలా. దాంట్లో ఏముంది సార్ అధ్యక్ష? ఈరోజు గవర్నమెంట్ బిజినెస్లో ఏముంది? మేము స్టేట్మెంట్ చేసి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని తీర్మానాన్ని ప్రవేశపెడతాం. మీ అభిప్రాయాలను కూడా దాంట్లో పరిగణనలోకి తీసుకొని తీద్దామని ఆలోచన చేస్తే వద్దు అంటే ఇప్పుడే పెడతాం. 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వండి అధ్యక్ష. ఇప్పుడే తీర్మానం పెడతాం. అదే తీర్మానం ప్రకారం పోదాం. యూనిలాటరల్గా మీరు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు తీర్మానం పెట్టాం. యూనిలాటరల్గా పోకుండా డెమోక్రాటిక్ స్పిరిట్లో మీ అభిప్రాయాలను తీసుకొని పోదాం అంటే వద్దంటే ఎట్లా? వదిలేద్దాం. 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వండి సార్ అధ్యక్ష. మేము రెజల్యూషన్ పోయి చేస్తాం. పల్లా రాజేశ్వర రెడ్డి కూర్చోండి. కేటీ రామారావు గారు. అధ్యక్ష, మేము 10 ఏళ్ళు అక్కడ కూర్చున్నాం అధ్యక్ష. 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపాం. ఒక స్టేట్మెంట్ కానీ ఒక రెజల్యూషన్ కానీ ప్రవేశపెట్టినప్పుడు ముందుగా సాంప్రదాయం ఏంటంటే అధ్యక్ష, అసలు ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది, ఏ అంశం మీద చర్చ చేయదలుచుకున్నది, ముందు దాని ప్రతులు అందరికీ పంచాలి అధ్యక్ష. కొద్దిగా హౌస్ని ఆర్డర్లు పెట్టాను అధ్యక్ష. నేను మీ మంచి కోసమే చెప్తున్నా, ప్రభుత్వం ఎట్లా నడపాలో చెప్తున్నా. నేనేమంటున్నా అంటే అధ్యక్ష, వారు ముఖ్యమంత్రి గారు వారు గతంలో మంత్రిగా పనిచేయలేదు, వారికి సభా వ్యవహారాల అనుభవం లేకపోవచ్చు. శాసనసభ వ్యవహారాల మంత్రి గారు సీనియరు,
గతంలో కూడా లెజిస్లేటివ్ అఫైర్స్ నిర్వహించారు. నేను మీతో కోరేది ఒకటే, ఈరోజు వదిలేయండి, సరే ఈరోజు వదిలేయండి, చర్చలో పాల్గొంటాం, బ్రహ్మాండంగా చెప్తాం. కానీ రేపు ప్రజలకైనా ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు పోవద్దు అధ్యక్ష. మేము చెప్పేది ఏమంటే ఇట్లాంటి ముఖ్యమైన అంశంలో నేను సిన్సియర్గా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు సిన్సియర్గా చెప్తా ఉన్నా, శ్రీధర్ బాబు గారు, మా పార్టీ తరఫున మీరు ఈరోజు ఏదైతే ఇప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారో, మీరు లిఖితపూర్వకంగా ఇవ్వలేదు, వర్బల్గా ఇచ్చారు, వి వెల్కమ్ ఇట్. 100% వి స్టాండ్ బై యూ, వి సపోర్ట్ యూ. ఈ విషయంలో అనుమానం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు. సార్, సభను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళ కుటుంబం అంతా సభను తప్పుదోవ పట్టించే పని మీదనే ఉన్నట్టున్నారు అధ్యక్ష. అధ్యక్ష, సభ అధ్యక్ష, దయచేసి తమరి అనుమతితో దయచేసి ప్లీజ్ సభానాయకులు మాట్లాడేటప్పుడు మీరు రన్నింగ్ కామెంటరీ ఆపేసండి దయచేసి, ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, మీరు ఇక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి వస్తున్నది. అధ్యక్ష, నేను వారు మేనేజ్మెంట్ కోర్ట్ అని అనుకున్నా కానీ యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్ కానీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇనీషియల్గా నేను మీ అనుమతితో కేంద్ర ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు, ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను అని స్పష్టంగా చర్చ కోసం నేను అనుమతి అడిగిన. వారు తీర్మానం ప్రవేశపెట్టినరు, తీర్మానం మాకు ఇవ్వలేదు. ఏంది అధ్యక్ష, ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నాడు అధ్యక్ష? ఇప్పుడు సమయానికి రాడు, ఆలస్యంగా వస్తాడు, వచ్చిన తర్వాత అవగాహన రాహిత్యంతో మొత్తం చర్చను, ఇంత సీరియస్ ఇష్యూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గంభీరంగా సభలో చర్చ జరుగుతుంటే అవగాహన రాహిత్యంతో అనవసరమైన వివాదాలను కెలికి తీసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుండే ఆ సభ్యుడు. మళ్ళొక్కసారి స్పష్టంగా ఒకవేళ కాగితం లేకపోతే కాగితం పంపిస్తా. నేను మొదట చర్చ చేయండి అని చెప్తున్నాం. మీ అభిప్రాయాలు తీసుకోవడానికే చర్చ పెట్టినాం. మీ అభిప్రాయం ఏంది? మొన్న ఢిల్లీకి పోయి సీకట్లో మాట్లాడుకొచ్చుకున్నదే మీ అభిప్రాయమా? సభలో ఇంకేమైనా వేరే అభిప్రాయం ఉందా? మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం. అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటికి పంపిస్తే అబ్బా బతుకురా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. కానీ బయటికి పంపొద్దు అధ్యక్ష, నించోబెట్టుండ్రి, వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి, వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే. తెలంగాణ ప్రజల ముందల వాళ్ళని నించోబెట్టుండే అధ్యక్ష. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా, ఇది చర్చనా? స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష. కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి, చర్చలో పాల్గొనండి. చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మీరందరూ సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుద్దామా, మీరు యూఆర్ ఎట్ యువర్ ఫ్రీడమ్, మీరు సజెషన్ ఇవ్వండి. గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో ఉంది, మీరు ఏమైనా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి. అంతే తప్ప ఆయన మంత్రి చేయలే, ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్చీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే. మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూర్చోబెట్టలే. మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చినాం అధ్యక్ష. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు. కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు. మీరు ఈ చర్చలో పాల్గొనండి, ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి. సార్, మీరు అవకాశం చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ బడ్జెట్ లో మీకు మంచి అవకాశం దొరికింది మాట్లాడడానికి. బడ్జెట్ నిన్న పెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగాలి. దాన్ని విడిచిపెట్టేసి మీ 10 సంవత్సరాల చరిత్రను చెప్తే ఎట్లా సార్? మీరు దానికి మళ్ళొకసారి అవకాశం ఇస్తా నేను, మీరు మాట్లాడుతురు. అదాని అంబానీ చర్చ 10 సంవత్సరాలది మొత్తం చెబుతురు.
తప్పకుండా చెప్తాం సార్. చెప్తారు. గుజరాత్ మోడల్ చెప్తాం, చోటే బాయ్ బడే బాయ్ చెప్తాం, అదాని గురించి చెప్తాం, అన్నీ చెప్తాం. కానీ అధ్యక్ష, మా నిబద్ధతను ప్రశ్నించినప్పుడు అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. వారు సబ్జెక్టులో ఉంటే మేము కూడా సబ్జెక్టులు ఉంటాం, వారు దాటితే మేము కూడా దాటాలి కదా సార్. అధ్యక్ష, ఒకటి మాత్రం వాస్తవం, మీరు చాలా గొప్పగా చెప్పినారు, యూనియన్ బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చ. ఎక్కడ జరగాలి సార్ చర్చ? ఇది కేంద్ర ప్రభుత్వంలో, కేంద్రంలో, పార్లమెంట్లో. అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గొంతిప్పాలి, కొట్లాడాలి. ఇవాళ లోక్సభలో లేరు, మాకు లేరు ఎంపీలు, వాళ్ళకున్నారు. నిన్న పంజాబ్ ఎంపీలేమో రోడ్డు ఎక్కింది సార్. అక్కడ కేంద్రంలో బడ్జెట్ పెట్టగానే అన్యాయం జరగగానే పంజాబ్ ఎంపీలు రోడ్డు ఎక్కి కొట్లాడింది. ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు పెట్టినో మాకు తెలియదా? అక్కడ ఒక్క పైసా రాలేదు కాబట్టి, 21 ట్రిప్పులు వేస్ట్ అయినాయి కాబట్టి, విమానం ఖర్చులు వేస్ట్ అయినాయి కాబట్టి, ముఖం చెల్లక ప్రజల్లో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలవక ఈరోజు ఇక్కడ చర్చ పెట్టి ఒక ప్రహసనంలాగా చేస్తున్నారన్న విషయం మాకు తెలియదా సార్? ప్రజలకు తెలియదా? మేము అనేది ఒకటే సార్, ఇవాళ బడే బాయ్ చోటే బాయ్ అని అన్నదమ్ముల అనుబంధం పండిస్తే ఏమొచ్చింది సార్ రాష్ట్రానికి? మేము చెప్పింది అదే కదా, మొదటి నుంచి చెప్తుంది అదే కదా. దయచేసి నేను గౌరవ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మీరు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకొని పోదామంటే మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో మేము తప్పకుండా మీకు అండగా నిలబడతాం, మేము మీతో కలిసి వస్తాం. మీరు గతంలో రాలేదు, మీరు పార్లమెంట్లో ఆనాడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు. ఇక్కడ రాజ్భవన్ అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు వాళ్ళకు అండగా నిలబడ్డారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అండగా మీరు పని చేయలేదు. కానీ మేము అట్లా చెయ్యం. 100కు 100% తప్పకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా మేము నిలబడతాం. భవిష్యత్తులో కూడా 4 కోట్ల ప్రజల తరపునే కొట్లాడతామని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి ధన్యవాదాలు. జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రజల తరఫున ఈ సభ ఏకాభిప్రాయంతో మన హక్కులను సాధించుకోవడానికి, మన అనుమతులు తీసుకొచ్చుకోవడానికి, మన నిధులు రాబట్టుకోవడానికి, ఒక మంచి సాంప్రదాయం నెలకొల్పడానికి చర్చ ప్రారంభించినాం. ప్రతిపక్షాలకు అవసరమైన మేరకు సమయం ఇవ్వాలి అని తమరిని అనుమతి అడిగినాం. తమరు కూడా పెద్ద మనసుతో ఈ చర్చకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ చర్చను దుర్వినియోగం చేసి సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించి చేసిన పాపాలను అన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయి అన్నీ మాఫైనాయని వెనకటికి చెప్పినట్టుగా వారి ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. వారేదో వీరోచితంగా పోరాటాలు చేసినట్టు, ఆ పోరాటాలతో ఢిల్లీ దద్దరిల్లినట్టు, తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడికో ఆకాశంలోకి అభివృద్ధిని తీసుకెళ్ళినట్టుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభలో రికార్డ్స్ని సవరించాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష. వారు చెప్పిన సత్యదూరమైన వార్తలతో పాటు కొన్ని సత్యాలను ఈ సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష. 2014 నుంచి 2021 వరకు ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ గారి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదు అధ్యక్ష. ప్రతిసారి వారు ఏ బిల్లు తీసుకొచ్చినా, ఏ అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చినా రాజ్యసభలో ఆమోదం పొందాలి అని అంటే ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ ఆనాటి ప్రభుత్వము, వారు ఆరాధ్య దైవం అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మోడీ గారి ప్రభుత్వానికి ఏ విధంగా ఊడిగం చేసిండ్రో కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష. జిఎస్టీ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏప్రిల్ 5 అధ్యక్ష, ఏప్రిల్ 5 నాడు జిఎస్టీ బిల్లును లోక్సభ ఆమోదించిన ఎంబడే భారతదేశంలో ఎన్నో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా ఆ బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల కంటే ముందు ఏప్రిల్ 9 తారీఖు నాడు అత్యవసరంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన జిఎస్టీ బిల్లును నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు. నరేంద్ర మోడీ గారు తెచ్చిన జిఎస్టీకి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం. ఇదే కాకుండా వారు ఆ రోజు ఏం చెప్పిండ్రు, ఈ బిల్లుల మీద మోడీ గారిని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏమన్నారు ఇక్కడ కూర్చున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ప్రధానమంత్రిని
మీరు నిలదీసినట్టు ఈ సభలో మాట్లాడతారా? మీరు మాట్లాడడానికే వీల్లేదని చెప్పి కాంగ్రెస్ సభ్యులను దబాయించి జిఎస్టీ బిల్లుకు 100% అక్కడ రాజ్యసభలో లోక్సభలో మద్దతు పలకడమే కాకుండా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికినరు. పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా 2018 జూలై 21 నాడు మోడీ గారి కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీలని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉంటే ఆనాడు అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వకుండా మోడీ గారికి మద్దతు ఇవ్వడానికి ఓటింగ్లో పాల్గొనకుండా వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయినారు అధ్యక్ష. అంటే వాకౌట్ చేయడం కూడా మోడీ గారికి మద్దతుగా ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి 2018లో ఇచ్చేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అసలు ఈ దేశంలోనే సమూలమైన మార్పులు పారదర్శకమైన పరిపాలన అందించడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన ఆర్టీఐ యాక్టును తూట్లు పొడచడానికి 2019 జూలైలో ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు కంప్లీట్గా రాజ్యసభలో మెజారిటీ లేకపోతే 240 రాజ్యసభ ఎంపీలు ఉంటే 113 మంది మాత్రమే బీజేపీకి ఉంటే ఆ రోజు ఆ బిల్లును ఆమోదించుకోవడానికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రత్యేక విమానం వేసుకొని రాజ్యసభలో పాల్గొని ఆర్టీఐ సవరణ చట్టానికి ఓటేసిన మాట వాస్తవం కాదా? అంటే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ప్రత్యేక విమానంలో వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అనుమతి లేకుండా చేయగలడా సాహసం అధ్యక్ష? ఇది అప్పుడే వీరు మర్చిపోయినరా? అదేవిధంగా నోట్ల రద్దు ఈ దేశంలో ఉండే చిరు వ్యాపారుల యొక్క జీవితాలతో చెలగాటమాడింది. నోట్ల రద్దు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా తప్పుపడితే 2016 డిసెంబర్ 16 నాడు నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్టు ఇదే అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారి తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇది అద్భుతం, ఈ నోట్ల రద్దుతోటి దేశంలో సమూలమైన మార్పులు తీసుకొస్తాయి. ఆ రోజు వారు ఏమన్నారు? ఇంకా ఈ నోట్ల రద్దుతోటి పూర్తిగా మార్పులు జరుగుతాయి. ఎప్పటి నుంచో నేను ఇట్లాంటి గొప్ప గొప్ప మార్పులు తీసుకురావాలనుకుంటున్నా. దీని ద్వారా ఈ మొత్తం వ్యాపారాలు అన్నీ బాగుపడతాయని చెప్పారు. కానీ చివరికి ఆ నోట్ల రద్దుతో ఏమైంది అధ్యక్ష? జీడిపి ఇప్పటి దగ్గర వారు గొప్పలు చెప్పారు కదా జీడిపి గురించి. ఈ నోట్ల రద్దుతోనే 2% జీడిపి తగ్గిపోయింది అధ్యక్ష ఈ దేశంలో. దాంతో దాదాపుగా 3 నుంచి 3.5 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి నిపుణులు నివేదికలు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఆ నోట్ల రద్దుకు మద్దతు పలికిందే వీళ్ళు అధ్యక్ష. ఇదే సభలో తీర్మానం చేసి గొప్ప నిర్ణయం అని పొగడ్తలతో ముంచెత్తిండ్రు అధ్యక్ష. ఇదే కాదు, 2017లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష. ఆనాటి బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు వీళ్ళందరూ లైన్లో నించొని ఓట్లేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వెంకయ్య నాయుడు గారికి అండగా నిలబడి ఓట్లేసి బీజేపీకి లైన్లో నించొని ఓట్లేసింది వీళ్ళే అధ్యక్ష. అంటే ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూలంగా ఓట్లేసి ఈరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము పోరాటాలు చేస్తున్నాం అని చెప్పి సభ ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఆర్టికల్ 370 రద్దు చేసిన రోజు ఆర్టికల్ 370లో కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వానికి నేను సాక్షి సభలో 370 రద్దులో వీళ్ళు పోయి నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికిండ్రు అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా 2019 జూలై 30 నాడు ట్రిపుల్ తలాక్ రాజ్యసభలో చర్చలో ఓటింగ్లో పాల్గొనకుండా బయట కూర్చొని ట్రిపుల్ తలాక్ వీళ్ళు సంపూర్ణంగా మద్దతు పలికి పాస్ చేయించిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు అధ్యక్ష 2019 ఆగస్టు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు డ్యామ్ సేఫ్టీ బిల్లు కూడా టీఆర్ఎస్ స్పష్టంగా మద్దతు పలికింది అధ్యక్ష మోడీకి. అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి 2018 ఆగస్టులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ అభ్యర్థి అయిన జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్కు
టీఆర్ఎస్ స్పష్టంగా మద్దతు పలికింది అధ్యక్ష. అదేవిధంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ మీద 20 ఓట్ల తేడాతో వాళ్ళు అంటే ఆ రోజు కంప్లీట్గా ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని ఓడించడానికి బీజేపీకి మద్దతు పలికి ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒకసారి ఓట్లేసిన రెండోసారి వాళ్ళు ఇదే రాజ్యసభలో మిగతా విషయాలలో గైర్హాజరైంది అధ్యక్ష. అదేవిధంగా సాగు చట్టాలు ఇప్పుడు వారి చట్టాల గురించి ఇక్కడ తీర్మానం అంటుండే అధ్యక్ష. పార్లమెంట్ ప్రొసీడింగ్స్ తీద్దాం అధ్యక్ష. 2020 డిసెంబర్ 27 నాడు ప్రగతి భవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను కేసీఆర్ గారు స్వాగతించిండ్రు. మీరు కావాలంటే ఆనాటి పేపర్లను అన్నిటినీ తిరిగేయండి. పంటలు కొనుగోలు చేసేందుకు ఆ రోజు వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష, పంటలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, రైసు మిల్లరో దాల్ మిల్లరో అసలే కాదు, కొనుగోలు అమ్మకాల బాధ్యత ప్రభుత్వ బాధ్యత కాదు, మద్దతు ధరతో కొనుగోలు జరపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 7,500 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఇదే చెబుతున్నాయి. ఈ విధానం ఉత్తమమని చంద్రశేఖరరావు గారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు మద్దతుగా మాట్లాడిండు. ఆనాటి పేపర్లు తీసి మీరు తిరిగేయండి, వారు ఏ విధంగా మద్దతు పలికినరో మనకు తెలుస్తుంది అధ్యక్ష. ఇవన్నీ కాదు అధ్యక్ష, చివరిగా 2 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష. 2016 ఆగస్టు 7 మిషన్ భగీరథ ప్రారంభోత్సవం కోసం మెదక్ జిల్లా కోమటిబండకు ప్రధానమంత్రి గారు వచ్చారు. అక్కడ ఏం మాట్లాడిండు అధ్యక్ష మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి? మీరు ఒక్కసారి రికార్డులు తిరిగేయండి. నేను తెలుగులో సింపుల్గా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. సభా సమయం అత్యంత కీలకమైన అంశాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నేను బాధ్యత గల తెలంగాణ ముఖ్యమంత్రిని, మాకు కేంద్రం నుంచి 50,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు కావాలని కోరబోము. మాకు మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఉంటే చాలు, హమ్కు కుచ్ భీ నహీ చాహియే ఆప్కా ప్యార్ చాహియే అని ఆయన ప్రేమలో మునిగి తేలి తెలంగాణ నిండా ముంచి తెలంగాణకు 50,000 కోట్లు 1,00,000 కోట్లు వద్దే వద్దు అని స్పష్టంగా వేదిక మీద కోట్లాది ప్రజల ముందు మాట్లాడి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రికి మా తెలంగాణకు నిధులే వద్దు, నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు, నీ ప్రేమలో మేము అమరులం అయిపోతాము, తెలంగాణ ప్రజల్ని ముంచేస్తామని మాట్లాడిన చంద్రశేఖరరావు గారి పార్టీ ఈరోజు చంద్రశేఖరరావు గారు సభలోకి రాక తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ గారికి తాకట్టు పెట్టి ఈరోజు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని, కాంగ్రెస్ పార్టీ కొట్లాడతలేదని ఇవాళ ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద తెలంగాణకు ఇవ్వని నిధుల మీద రాని అనుమతుల మీద రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మా ఎంపీలతో నాడు దీక్ష చేస్తుండు. నీ రాజ్యసభ ఎంపీలు ఎక్కడున్నారో ఒకసారి లెక్క పెట్టుకో. విలీనం కోసం ఇల్లు తిరిగి చీకట్ల అందరినీ కలిసి వచ్చి కౌగిలించుకునే ప్రయత్నం చేసి అన్ని వ్యవహారాలు చేసి వచ్చి ఇప్పుడు సభల అసలు విషయం పక్కదారిన పెట్టి రాజకీయ వివాదాస్పద అంశాల మీద చర్చకు చేసి అదానీలతో అంబానీలతో చీకట్ల కుంభుక్కయ్యే అలవాటు మాకు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మా మంత్రి గారు చెప్పారు, విద్యుత్ విధానం మీద ఇప్పటివరకు 10 ఏళ్ల పాలసీనే లేదు అధ్యక్ష. తెలంగాణకు విద్యుత్ పాలసీని తీసుకొచ్చి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా విద్యుత్ పాలసీని తీసుకురాబోతుందో ఈ సభలోనే చర్చ పెట్టమని స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష. ఒక సంస్థను ప్రైవేటైజ్ చేయాలంటే దానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా పబ్లిక్లో చర్చ చేయకుండా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాలు తీసుకోకుండా జరుగుద్ది అధ్యక్ష. గాలివాటం వార్తలని పట్టుకొచ్చి ఇక్కడ మాట్లాడి గాలి మాటలు మాట్లాడడానికి అధ్యక్ష ఈ సభ పెట్టుకున్నది. మీరు వారికి అనుమతి ఇచ్చింది ఇట్లాంటి మాటలు మాట్లాడడానిక? కాబట్టి ఒకరోజు మీరు మేము ఎవరము ఏ అంశాల మీద 18 సార్లు మేము తిరిగి ఇవాళ మేము మిగులు రాష్ట్రంగా 14,000 కోట్ల రూపాయల మిగులు రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినాం. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉన్నది. సరిగ్గా 10 సంవత్సరాలు తిరిగే వరకు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈరోజు నడుము వంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట. లోపల క్యాన్సర్ ఉండాలి, ఎయిడ్స్ ఉండాలి, కానీ నేను మంచిగా ఉన్నా, ఎర్రగా బుర్రగా ఉన్నా, నాకు పిల్లని అండి పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష.
రాష్ట్రం దివాలా తీసింది. దివాలా తీయడానికి వాళ్ళ అసమర్థవంతమైన 10 సంవత్సరాల పరిపాలన, విద్యుత్ శాఖ దివాలా తీసింది. 88,000 కోట్ల రూపాయల అప్పులే కాకుండా సింగరేణికి బకాయిలు వాళ్ళు అట్లనే పెట్టిండ్రు. ప్రైవేట్ కంపెనీలల్లా ఎక్కడ తెచ్చిన అప్పులు అక్కడనే ఉన్నాయి. ఇరిగేషన్లో కాళేశ్వరం కట్టిన అన్నారు, మేడిగడ్డ కుప్పగూలిపోయింది. ఇవాళ ఆ బ్యాంకులకు తెచ్చిన అప్పులు అట్లనే ఉన్నాయి. కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయిన 1000 కోట్ల రూపాయలు అక్కడనే ఉన్నాయి అధ్యక్ష. ఇట్లా ప్రతి శాఖలో ఎన్ని అసలు FCIలో 2014-15లో మేము సరఫరా చేసినామన్నారు, ఇప్పటి వరకు వసూలు చేయలే. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కష్టపడి మీరు చేసిన తప్పులను సవరించి ఆ నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు. వీళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా GDP గురించి వీటి గురించి మిగతా అన్ని మాట్లాడుతుండే అధ్యక్ష. నేను తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాలల్లో ఉన్న వివరాలన్నీ తీసుకొచ్చి బయట పెడతా. కాబట్టి నేను వారికి చేసే సూచన ఒక్కటే, మీరు ఏం చేసిండ్రో చూసినాకనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పు ద్వారైనా మీకు జ్ఞానోదయం కలుగుద్దని ప్రజలు భావించరు. ఇంకా అదే అహంకారము, అదే అహంభావము, అవే చులకన మాటలు, ఎదురుగుండే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, ఈ వ్యవహారం మానుకోండి. అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లలో మీకు మెజారిటీ ఇచ్చిండ్రు. పార్లమెంట్కి వచ్చేవరకల్లా 3 సీట్లకు పడిపోయింది. ఇప్పటి వరకు ఊకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడిన ఆయన శాసనసభలో కూడా ఆయనకు మెజారిటీ రాలే అధ్యక్ష. ఆ ఓట్లు ఎక్కడ బదిలీ అయినాయని నేను అడుగుతున్నా. అసెంబ్లీలో డిసెంబర్లో 39 సీట్ల మెజారిటీ వస్తే పార్లమెంటుకు వచ్చేవరకల్లా 39 శాసనసభలలో 3 మిగిలినాయి అధ్యక్ష. 3 దుబ్బాక ఉంది. ఆ పక్కలో కూర్చున్న మిత్రుడు ఏదో కష్టపడి ఓట్లే ఇచ్చినట్టున్నాడు. ఇవాళ సిరిసిల్లలో కూడా మెజారిటీ కోల్పోయింది. మాట్లాడే ముందు ఆ లెక్కలు చూసుకోవాలి. ఇవాళ మేము 8, మాకు 2014లో 2 సీట్లు వచ్చినాయి, 2013లో 3 సీట్లు వచ్చినాయి, 2019లో మాకు 8 సీట్లు వచ్చినాయి అధ్యక్ష. అంటే ప్రజలలో ఉండి మేము పనిచేయడంతో వరుసగా మేము నెంబర్ పెంచుకుంటూ వచ్చినాం అధ్యక్ష. మీకు మొదటిసారి 12 వచ్చినాయి, రెండోసారి 9 వచ్చినాయి, మూడోసారి గుండు 0 వచ్చింది. గుండు 0 వచ్చినాక కూడా బుద్ధి మారకపోతే ఎట్లా అధ్యక్ష? ఇప్పటికైనా విధానాన్ని మార్చుకోండి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల ప్రజలు మిమ్మల్ని శిక్షించిండ్రు. దాని నుంచైనా మీరు గుణపాఠం నేర్చుకొని పద్ధతి మార్చుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ముందుకు రావాల్సిందిగా వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానం ఏదైతుందో రాష్ట్ర ప్రజలని మొత్తం సభని తప్పుదోవ పట్టించే విధంగా చాలా దుర్మార్గంగా మాట్లాడారు సార్. ఇది టీఆర్ఎస్ ఎంపీలు ఫార్మ్ బిల్స్కి మద్దతుగా నిలబడ్డారు, ఓటేసినారు అని చెప్పి చాలా అన్యాయంగా మాట్లాడారు అధ్యక్ష. ఒక్క మాట అధ్యక్ష, రామ్నాథ్ కోవింద్ గారి ఎలక్షన్ గురించి చెప్పారు. అవును సార్, ఎస్, మేము ఏం చేసినా బాజాప్తా చేసినాం. ఒక దళితుడు రాష్ట్రపతి అవుతుండంటే మేము అండగా నిలబడ్డాం, ఎస్, బరాబర్ ఓటేసినాం. ఉపరాష్ట్రపతిగా ఒక తెలుగు బిడ్డ అవుతున్నాడు వెంకయ్యనాయుడు గారు అంటే ఎస్, అండగా నిలబడ్డాం, ఓటేసినాం. కానీ తదుపరి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరిని పెడితే మేము ఉల్టా క్యాండిడేట్ని పెట్టినాం యశ్వంత్ సిన్హా గారితో. మేము మద్దతు ఇవ్వడమే కాదు సార్, నేను పోయి రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చొని పార్లమెంట్లో మా పార్టీ తరఫున నేను సంతకం పెట్టి వచ్చిన సార్. వారు ఈ రకంగా మిస్లీడ్ చేయడం తప్పు. ఫామ్ బిల్స్కి మేము మద్దతు ఇవ్వలేదు, వ్యవసాయ చట్టాలకు మేము మద్దతు ఇవ్వలేదు, వాటిని రాజ్యసభలో వ్యతిరేకించినాం, గట్టిగా కొట్లాడినాం అధ్యక్ష. ఆ విషయంలో అనుమానం అవసరం లేదు. ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. వారికి నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, ఇంకేదో విలీనాలు చీకటి ఒప్పందాలు అన్నారు అధ్యక్ష. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, మాకు చీకటి స్నేహాలు అలవాటు లేదు. రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి అధ్యక్ష. ఢిల్లీలో బీజేపీ వాళ్ళతో స్నేహం చేయడం, ఇప్పటికి కూడా ఆయన పనులన్నీ ఢిల్లీలో బీజేపీ ఎంపీలే చేస్తారు సార్. అధ్యక్ష, కంక్లూడ్ చేస్తున్నా సార్. ఆయనేమో ఎటంటట్టు మాట్లాడచ్చా సార్? ఎన్ని మాట్లాడినారు సార్? అధ్యక్ష, నేను అనేది ఒకటే, కేసీఆర్ గారి మీద ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. నేను ఒకటే అంటా ఉన్నా సార్, ఒకటి, విలీనం చేయడానికి మేమేమి రేవంత్ రెడ్డి గారి లాగా పరాన్న జీవులం కాదు సార్. వారు పదవుల కోసం పార్టీలు మారిండు, మేము అట్లా కాదు సార్. పదవులు వదులుకున్నాం తెలంగాణ కోసం. కేసీఆర్ గారు మా పార్టీ ఒకసారి కాదు 100 సార్లు రాజీనామా చేసినాం. ఆయనలాగా మేము పరాన్న జీవులం కాదు. ఇంకొక మాట అధ్యక్ష, ఇవాళ బీజేపీ వాళ్ళతో చీకటి స్నేహం ఎవరు చేస్తున్నారు సార్? ఎందుకు భయపడుతున్నారు? మోడీ గారి పేరు తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పేరు చెప్పకపోతే బతుకుదేరు లేదా సార్? మోడీ గారి పేరు చేయడానికి కూడా ఎందుకు భయపడుతున్నాడు ముఖ్యమంత్రి? అంత భయం ఎందుకు సార్? అందుకే మేము అనేది అధ్యక్ష, ఇవాళ నోటికొచ్చి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అనేది మనం చర్చించుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల నివాస ప్రాంతాలకు
రవాణా సౌకర్యము, తాగునీటి సమస్య పరిష్కారము, పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడే నిజమైన తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్దేశము నెరవేరినట్టు. ఈ మధ్యకాలంలో నేను చాలా విషయాలు నా నియోజకవర్గంలో కూడా తమరికి తెలుసు, తమరి పక్కనే ఉంటుంది బొమ్మరాజపేట మండలం. దాదాపుగా 72 తండాలు ఉన్నాయి ఒక మండలంలో. చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదు, కానీ అవి గ్రామ పంచాయతీలుగా మారినాయి. ఆ ఊర్లో పాఠశాల లేకపోయినా, ఆ ఊరికి రోడ్డు లేకపోయినా, కొన్ని తండాలలో కరెంటు లేకపోయినా మనం వాటిని గ్రామ పంచాయతీలుగా వాటికి హోదా ఇచ్చినాం. అందుకే ఈ ప్రభుత్వం నిశితంగా గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన, గతంలోనే గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాలకు ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి 100% బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా అన్ని తండాలకు తాగునీటి సౌకర్యము, విద్యుత్తు సౌకర్యము. పాపం మంత్రి గారు, మాజీ మంత్రి గారు గతంలో వాళ్ళ నాయకుడు చెప్పిన అబద్ధాలనే ఇంకా బతుకుతున్నట్టున్నాడు. కావాలంటే వారిని తీసుకెళ్తాము. సీతక్క, ఆదిలాబాదు జిల్లాలో ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న గూడాలల్ల నీళ్ళ విషయం, కరెంటు విషయం వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళండి. అన్ని గ్రామ పంచాయతీలను తీర్మానాలు చేసి తెప్పించినాము. 7 లక్షల ఆవాసాలకి ఇంతవరకు మీరు నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికే ప్రాథమికంగా మాకు అందిన సమాచారము. కాబట్టి అధికారిక లెక్కలు మీకు ఇస్తాము. ఎందుకంటే మీరు తప్పులు చేసి ఆ చేసిన తప్పులను ప్రజలు గుర్తించి ప్రజల్ని మిమ్మల్ని శిక్షించినా కూడా మీరు మారడం లేదు. సో ఆ దేవుడు మీకు ఒక మంచి ఆలోచనను కలిగించాలని మేము కోరగలం, ప్రార్థన చేయగలం. ఈ పక్క నుంచి ఇంకా మేము చేయగలిగింది ఏముంది అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి అంటే తండాలలో, గూడాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు అని బలంగా మా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తండాలలో, గూడాలలో విద్యుత్తు సమస్య పరిష్కారానికి, విద్య సమస్య పరిష్కారానికి, ఆ తండాల నుంచి మండల కేంద్రాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయడానికి, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి 4 లేన్ రోడ్స్ వేయాలని ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు, కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు. సైకిల్ మోటార్ల మీద పోయి గుంతలలో పడి కింద పడి భార్య పిల్లలతో పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు. దీనికి కారణం మనం సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను, గూడాలను, మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. సభ్యుడు వంశీకృష్ణ గారైనా, డాక్టర్ రామచంద్ర నాయక్ గారైనా ప్రస్తావించిన అంశాలతో ప్రభుత్వం పూర్తిగా ఏకీభవిస్తుంది. పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్ ప్రణాళికను తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తమరి ద్వారా సభ్యులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం మాటిస్తున్నది అధ్యక్ష. దాదాపుగా 2004-05 సంవత్సరం నుంచి శాసనసభ్యుడిగా ఈ సభలో కొనసాగుతున్నారు. 2014 నుంచి 2023 వరకు వారు మంత్రిగా కొనసాగినరు. వారికి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. చైర్ మీద ఆరోపణలు చేయడం ఏ సభ్యుడికి తగదు. వినండి. ఎందుకు అంటే ఇది ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య. కార్మికుల పక్షాన
కార్మికులు కష్టాలలో ఉన్నప్పుడు 50 రోజులు దీక్ష చేసినప్పుడు 50 మంది చనిపోయినప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి గారు తన పిల్లలు పెద్ద ఉద్యోగాలలో ఆర్థికంగా బలంగా ఉన్న ఆనాటి ప్రభుత్వం యొక్క వివక్ష 50,000 కార్మికుల పట్ల చూపిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు ఆ కుటుంబాలకు వాళ్ళందరూ అండగా నిలబడ్డారు. అట్లాంటి కార్మికుల తరఫున కొట్లాడే కమ్యూనిస్టు పార్టీ ఈ సభలో వాళ్ళ తరఫున మాట్లాడడానికి అడిగితే మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు. ఎందుకు? కార్మికులు ప్రాధాన్యత, కార్మికుల తరఫున కొట్లాడే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి ఏదైనా వాళ్ళ సూచనలు ఉపయోగపడితే ఆ సమస్యల్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మీరు సాంబశివరావు గారికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు ప్రశ్న అడగకపోయినా అతనికి ఎట్లా అవకాశం ఇస్తారని వారు మాట్లాడినారు కదా అధ్యక్ష. అది ఏ చట్టానికి దేనికి అసలు వారు మాట్లాడుతున్నది పూర్తిగా విరుద్ధం. ఒక్కసారి ఒక ప్రశ్న ఈ సభలో ఆమోదం పొందింది అంటే ఈ సభ యొక్క ఆస్తి. సభ ప్రశ్న అడిగిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని ఏ చట్టంలో లేదు. ఒక్కసారి ప్రశ్న ఈ ప్రశ్నావళి 10 ప్రశ్నలు ఉన్నాయి కదా అధ్యక్ష. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ ప్రశ్నావళి ఈరోజు ఆమోదం పొందిన ఈ 10 ప్రశ్నలు ఉన్నాయి కదా. 10 ప్రశ్నలు క్వశ్చన్ అవర్, 1 గంటలో ఈ 10 ప్రశ్నలకు చర్చ జరిగి దీని మీద సమాధానాలు చెప్పడం కోసమే 10 ప్రశ్నలు పెట్టింది. అంటే ప్రతి ప్రశ్నకు 6 నిమిషాలల్లో మనం చర్చ ముగించుకోవాలి. అట్లా 60 నిమిషాలల్లో వీటన్నిటికీ ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ప్రశ్న యొక్క ప్రాధాన్యతను బట్టి తమరు అనుమతిస్తే ఆ చర్చ ఒక్కోసారి కొంత ఎక్కువసేపు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ సభకు అడ్మిట్ అయి హౌస్లోకి వస్తాయో ఇది హౌస్ ప్రాపర్టీ అవుద్ది, ప్రశ్న అడిగిన వాళ్ళ ప్రాపర్టీ కాదు అధ్యక్ష. దయచేసి వారు 20 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేసినని పదే జబ్బలు జరుచుకుంటారు కదా. కనీసం లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా పనిచేసిన హరీష్ రావు గారికి ఒక్కసారి ప్రశ్న సభలోకి వచ్చిందంటే సభ్యుల యొక్క అందరి ఆస్తి ఇది అధ్యక్ష. ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలనేది చైర్ యొక్క విచక్షణ అధికారం అధ్యక్ష. తమరు సాంబశివరావు గారికి అవకాశం ఇవ్వడాన్ని, సభ్యుడు తప్పు పట్టడాన్ని 100% తప్పు. కాబట్టి వారు అట్లా మాట్లాడడాన్ని భవిష్యత్తులోనైనా సవరించుకోవాలి. అదేవిధంగా వారు పదే రూల్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అదే రూల్ బుక్లో చాలాసార్లు వారు కోట్ చేసిరు. సభ్యులు చైర్ను వదిలి పోడియంలోకి వస్తే అదే రూల్ బుక్లో ఆ సభ్యులను బయటకు పంపించే ప్రొవిజన్ కూడా ఉంది అధ్యక్ష. తమరికి తెలుసు కదా అధ్యక్ష అది. కానీ మీరు అది ఉపయోగించలే. ఎందుకంటే ఈ సమస్య యొక్క ప్రాధాన్యత మీకు తెలుసు కాబట్టి వారు ఎంతసేపు అడిగినా దానికి ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన సమాధానం ఇచ్చిండ్రు. ఆ సమాధానంతో వాళ్ళు సంతృప్తి చెందకపోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయాలని వాళ్ళ కోరిక ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వము ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని కార్మికులను ఆదుకోవాలని, ఆ సంస్థను బ్రతికించాలని, ఈరోజు ఆ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని ఈరోజు అహర్నిశలు కృషి చేస్తుంటే వారు పదే వారు గతంలో ఆ కార్మిక శాఖకు గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. ఆనాటి ముఖ్యమంత్రికి ఈయనను ఎట్లా తొలగించాలనో అర్థం కాక ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసిండు. ఎందుకంటే ఈయనను తొలగించాలంటే ఏం చేయాలనో తెలియక వాళ్ళ అంతర్గత సమస్యలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు ఏమైనా కొట్లాడుకొని, కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి మంత్రి గారిని బుల్డోజ్ చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. చివరిగా నా సూచన ఒకటే సభ్యులందరికీ, ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 119లో 60కి పైగా మొదటిసారి ఎన్నికైన సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు ఏమనుకుంటారు వారు మాట్లాడింది విని? హరీష్ రావు గారికి 20 సంవత్సరాల అనుభవం ఉన్నది, ప్రశ్న వేసిన వాళ్ళే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగాలనేమో అని ఈ సభ్యులందరూ కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే మా నూతన సభ్యులకు నేను చెప్తున్నా, ఒక్కసారి క్వశ్చన్ హౌస్లో అడ్మిట్ అయిందంటే ఆ క్వశ్చన్ అనేది హౌస్ ప్రాపర్టీ. ఈ హౌస్లో ఏ సభ్యుడైనా కూడా
సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగినప్పుడు స్పీకర్ అనుమతిస్తే ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి మా నూతన సభ్యులకు కూడా నేను చెప్తున్నా, ప్రశ్న సభలోకి వచ్చిందంటే ఇది హౌస్ ప్రాపర్టీ, కాబట్టి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చర్చను తమరు అనుమతించడం, ఈ చర్చలో దాదాపుగా 9 మంది సభ్యులు సుదీర్ఘంగా పాల్గొని ప్రభుత్వానికి కొన్ని సూచనలు, కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్స్ ప్రతిపాదించారు. ఇందులో ప్రధానంగా శ్రీధర్ బాబు గారు, శ్రీ కేటీ రామారావు గారు, ఏ మహేశ్వర్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజిద్ హుస్సేన్ గారు, బట్టి విక్రమార్క గారు, హరీష్ రావు గారు, కూనంనేని సాంబశివరావు గారు, వివేక్ వెంకటస్వామి గారు సభ్యులందరూ కూడా చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల చూపించిన వివక్ష కానీ, ప్రదర్శిస్తున్న కక్ష కానీ, ఇవ్వాల్సిన అనుమతులు కానీ, విడుదల చేయాల్సిన నిధుల విషయంలో వారి అభిప్రాయాలు చెప్పిండ్రు. వారి అభిప్రాయాలతో పాటు వారు ఒక సూచన కూడా చేసిండ్రు. తీర్మానం ద్వారా ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం చేసి కేంద్ర ప్రభుత్వానికి మన యొక్క నిరసనను, మన యొక్క ఆలోచన తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పి వారు సూచన చేసిండ్రు. తప్పకుండా కొన్ని అంశాలను ప్రస్తావించిన తర్వాత తమరి అనుమతితో ఆ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అధ్యక్ష, భారతదేశం 15 ఆగస్టు 1947 కంటే ముందు చాలా సంస్థానాలు, దాదాపుగా 565 సంస్థానాల రూపంలో, అదేవిధంగా బ్రిటిష్ పాలనలో మగ్గిపోతూ ఉన్నది. ఆ సందర్భంలో హైదరాబాద్ సంస్థానం, ఈనాడు కొంత ప్రాంతం మహారాష్ట్రలో, మిగిలిన ప్రాంతం కర్ణాటకలో, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం, ఆనాడు ఈ సంస్థానం కూడా స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని చేస్తూ ఈ ప్రాంతం కూడా పోరాటంలో చాలామంది అమరులై మనం స్వతంత్రాన్ని సాధించుకున్నాం. సెప్టెంబర్ 17, 1948లో మనకు స్వతంత్రం వచ్చి ఈ ప్రాంతం కూడా, హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో విలీనమైంది. ఈ విలీనమైన భారతదేశం, ఈ సంస్థానాలు కావచ్చు, వివిధ రకాల జాతులు, భిన్న మతాలు, బహుభాష, ఎన్నో సంస్కృతులు ఉన్న ఈ దేశం అఖండ భారత్గా, ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి దేశంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వాలి, ఈ రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి, ప్రతి వాడి యొక్క హక్కును, అవకాశాలను కాపాడాలి అని చెప్పి భారత రాజ్యాంగాన్ని దేశానికి ప్రసాదించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మేధావులు అందరూ కలిసి కూలంకషంగా చర్చించి ఈ దేశానికి ఒక గొప్ప గ్రంథం, మన రాజ్యాంగాన్ని మనకిచ్చారు. ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, మనకందరికీ తెలుసు, సభలో ఉన్న సభ్యులకు, 140 కోట్ల ప్రజలకు కూడా ఆ స్ఫూర్తి మనకు తెలుసు. ఏ ప్రాంతానికి కూడా పాలకులు అన్యాయం జరగకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్, వివిధ రాష్ట్రాలను సమానంగా చూసుకోవడానికి అవసరమైన విధి విధానాలు రూపొందించి ఎలాంటి వివక్ష లేని పరిపాలన జరగాలని వారు స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోని కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలు ఈ దేశంలో పరిపాలనను ప్రజలకు అందించి, బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు, హరిత విప్లవం నుంచి మొదలు పెడితే మీకు గ్రీన్ అంటే ప్రతిదీ, సాగునీటి ప్రాజెక్టుల నుంచి మొదలు పెడితే అణు బాంబు తయారీ వరకు అన్ని రకాల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ, ఎడ్యుకేషన్ నుంచి ఇరిగేషన్ వరకు, హెల్త్ నుంచి ఎంప్లాయ్మెంట్ వరకు సమానమైన అవకాశాలు ఈ దేశంలో ఉండే యువతకు ఇవ్వాలన్న ఆలోచనతోని ఒక మంచి పరిపాలనకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులు వేసిండ్రు. వారు వేసిన పునాదుల మీద ఈ దేశాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు అద్భుతమైన అభివృద్ధి పదం వైపు ఎన్నో 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 సరళీకృత విధానాలు తీసుకొచ్చి బ్యాంకులను జాతీయం చేయడం కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లతో పాటు భూమి మీద హక్కులు ఇవ్వడం కానీ
చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక పకడ్బందీ పరిపాలన అందించి ఈ దేశానికే ఆదర్శవంతమైన ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రపంచంలోనే ఒక ఉక్కు మహిళగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత సంక్షోభాలు ఎదుర్కొంటున్న ఈ దేశం ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందా లేదా అని ప్రపంచ దేశాల ముందు అనుమానంగా నిలబడ్డ ఈ దేశాన్ని 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ 1 ప్రభుత్వాన్ని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసి ఈ దేశాన్ని సరళీకృత విధానాలను ముందుకు తీసుకెళ్ళి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ ప్రధానమంత్రి గారు తీర్చిదిద్దారు. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాలకు అవకాశాలు కల్పిస్తూ అన్ని ప్రాంతాలకు సమానమైన నిధులు కేటాయిస్తూ వివిధ రాష్ట్రాలు అభివృద్ధి కోసం పెట్టుకుంటున్న విజ్ఞప్తులను అనుమతులు ఇస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళునుకునే విధంగా ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. ఆ స్ఫూర్తితో ఈ దేశంలో ఈ దేశమే ప్రపంచానికి ఆదర్శంగా నిలబడుతున్న సందర్భంలో 2014లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినారు. ఈ 2004 నుంచి 2014 మధ్యలో ఈ ప్రాంత ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివక్షకు లోనవుతున్నాము, మా ప్రాంతానికి రావాల్సిన నిధులు రావడం లేదు, మా నీళ్లు మాకు పారడం లేదు, మా ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారము అని చెప్పి ఆనాడు ప్రజలందరూ కలిసికట్టుగా కోదండరామ్ గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో మనం అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం అనేది కల సాకారమైంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న ఆలోచన ఇచ్చి నిరూపించిన శక్తి కాంగ్రెస్ పార్టీది, శ్రీమతి సోనియా గాంధీ గారిది. ఆ ఇచ్చిన తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముందుకు జరగాలి అని, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఏమేమి అనుమతులు ఇవ్వాలనో చట్ట రూపంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్టులో స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే బయ్యారంలో ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించాలి, కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలి, IIITలు ఇవ్వాలి, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలి, IIM ఇవ్వాలి, సాగునీటి ప్రాజెక్టు అయిన జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలి, ఈ ప్రాంతంలో 4000 మెగావాట్ల NTPC పవర్ ప్రాజెక్టు నిర్మించాలి. ఈ ప్రాంతానికి ఏమేమి కావాలనో క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని రేపొద్దున ఎవరు వచ్చినా కూడా మన తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టబద్ధత కల్పించి లోక్సభలో రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మనకిచ్చిండ్రు. ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవడానికి గర్వంగా కాంగ్రెస్ పార్టీ పునాదులేస్తే జరిగిన ఎన్నికలలో కొంతమందికి ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు. ఆ తీర్పును అవకాశాన్ని 10 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు, రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉండొచ్చు. పునర్విభజన చట్టంలో ప్రజాస్వామ్య దేవాలయమే పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంట్. ఆ దేవాలయంలో చేసిన చట్టాలను కూడా 10 సంవత్సరాలు అమలు చెయ్యలేదు. అమలు చెయ్యకపోవడానికి గల కారణాలు ప్రజలు గుర్తించినరు. ఆనాడు చట్టం ద్వారా మనకిచ్చిన అధికారాన్ని 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్న పాలకులు ప్రశ్నించకపోవడము, నిలదీయకపోవడము, రాబట్టుకోకపోవడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. కనీసం ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఈరోజు 10 సంవత్సరాలు అమలు చేయని విషయాలను ఈ బడ్జెట్లోనైనా తప్పకుండా చేస్తారన్న ఆలోచనతో చేయాలన్న ఉద్దేశంతో మేము డిసెంబర్ 3, 2023 నాడు ఫలితాలు వచ్చిన ఎంబడే 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం కేంద్రంలో ప్రధానమంత్రిని, హోంమంత్రిని, వివిధ శాఖల మంత్రులను, ప్రధానమంత్రి గారిని స్వయంగా 2 సార్లు ఢిల్లీకి వెళ్ళి కలిసినాం. ఇక్కడ ఆదిలాబాద్కు వచ్చినప్పుడు పర్సనల్గా కలిసి వారిని ఆహ్వానించి ఫెడరల్ స్ఫూర్తితో ఒక ప్రధానమంత్రికి ఇవ్వవలసిన గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా విధులను నేను నిర్వర్తించిన. ఆ సందర్భంలో ప్రధానమంత్రిని నేను స్పష్టంగా చెప్పిన, మీరు ఒక పెద్దన్న, ప్రజాస్వామ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ దేశ ప్రధానమంత్రి ఒక పెద్దన్న లాంటి వాడు, మీరు పెద్దన్న పాత్ర పోషించండి, మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మాకు ఇవ్వవలసిన అనుమతులు మీరు ఇవ్వండి,
మీ పెద్దన్న పాత్ర మీరు పోషించండి అని నేను చెప్పిన. అధ్యక్ష, వారిని పెద్దన్న అంటే నాకేమైనా వారి పదవి ఇస్తారా? నాకేమైనా కిరీటం పెడతాడా? ఇవాళ నాకు ఈ పదవి వచ్చింది అని అంటే ప్రజలు అవకాశం ఇవ్వడం వల్ల వచ్చింది. నా పార్టీ నాకు ఈ బాధ్యత ఇవ్వడం వల్ల వచ్చింది. పార్టీ అధ్యక్షుడిగా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ అధ్యక్ష పదవితో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని అడిగినాం, ప్రజా తీర్పు కోరినాం. ప్రజలు తీర్పిచ్చి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మా 65 మంది శాసనసభ్యులు సభానాయకుడిగా నన్ను ఎన్నుకొని ప్రజాస్వామిక స్ఫూర్తితో నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. అధ్యక్ష, ముఖ్యమంత్రి ఎవరి దయా దాక్షిణ్యాల మీదనో ఎవరినో పెద్దన్న అంటే వచ్చిన పదవి కాదు అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ గురుతరమైన బాధ్యతను అమలు చేయడానికే ఒక అడుగు ముందుకేసి ఒక మెట్టు దిగి ఈ దేశ ప్రధానమంత్రిని మీరు ముఖ్యమంత్రులకు అందరికీ పెద్దన్న లాంటి వారు, మీరు పెద్దన్న అంటే పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే చట్టం ద్వారా హక్కులు కల్పించినరో ఆ హక్కులను అడ్డుకోకండి, తెలంగాణకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేసినాం. 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, 18 సార్లు వివిధ మంత్రులను కలిసినాం. ప్రతి ఒక్కరిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి, గిరిజన యూనివర్సిటీ గురించి, IIIT గురించి, IIM గురించి, మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం, రీజనల్ రింగ్ రోడ్డు కోసం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం, ఈరోజు ఈ రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి కోసం, సెమీ కండక్టర్స్ కోసం, అదేవిధంగా ఐటీ పరిశ్రమల కోసం, ఈరోజు ఫార్మా పరిశ్రమల కోసం అనుమతులు ఇవ్వండి, మీరు నిధులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు వారిని కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అధ్యక్ష, ఇవన్నీ కూడా ప్రజాస్వామిక స్ఫూర్తితో పనిచేయాలన్న ఆలోచన, అంతే తప్ప ఎవరి దగ్గరనో వంగిపోవడమో ఎవరి దగ్గరనో లొంగిపోవడానికి ప్రయత్నం చేయలేదు. అధ్యక్ష, ఇన్ని ప్రయత్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం మన పట్ల వివక్ష చూపించింది. ఇది వివక్షనే కాదు, కక్షాపూరితమైన చర్య అని చెప్పి నిర్ద్విధంగా సభ ఖండించాలి అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా రోజు మొత్తం ఈ సభలో చర్చ పెట్టి ప్రతి సభ్యుడికి అవకాశం ఇచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి, నిక్కచ్చిగా మీరు చెప్పే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్తామని చెప్పి ఈరోజు ఈ సభలో చర్చకు తీసుకున్నాం. అధ్యక్ష, కానీ జరుగుతున్న పరిణామాలు మీరు చూసారు కదా అధ్యక్ష. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి ఇక్కడున్న ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని, నరేంద్ర మోడీని కాపాడాలని, లేదా నరేంద్ర మోడీ గారి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఆ పార్టీని సమర్థించాలని, ఇట్లా వివిధ రకాలుగా ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతున్నది. అధ్యక్ష, అయినా అధ్యక్ష, కొంతమంది పదే త్యాగాలు చేసిన పదవులు తెలంగాణ కోసం అంటున్నారు. అధ్యక్ష, ఎమ్మెల్యే కాకముందే ఆ వ్యక్తులను మంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి ఆ వ్యక్తి మర్చిపోతే తెలంగాణ సమాజం మర్చిపోదు. అధ్యక్ష, ఏది లేనప్పుడు, ఏ దిక్కు ఏ దివాణం లేనప్పుడు, వార్డు మెంబర్ కానప్పుడు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారన్న సంగతి వారు మర్చిపోతే ప్రజలు క్షమించరు. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కొన్ని అంశాలను నేను మీ ముందు ప్రస్తావించదలుచుకున్నా. అధ్యక్ష, నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోదలుచుకోలేదు. రాజకీయపరమైన చర్చలకు ఇంకా చాలా రోజులు సభ సమావేశం ఉంది. అవసరమైనప్పుడు తమరి అనుమతి తీసుకొని తప్పకుండా అన్ని విషయాలు అన్ని వివరాలు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను. అధ్యక్ష, 2-3 ప్రధానమైన అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నది. అధ్యక్ష, ఈ సభలో దేశంలో జరుగుతున్న పరిణామాలను ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అధ్యక్ష, ఎందుకు అనంటే మనం ఈ సభలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్ల మన వైఖరి ఏంది, కేంద్ర ప్రభుత్వానికి మన పట్ల ఉన్న వైఖరి ఏంది అనేది కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్పాలి. అధ్యక్ష, అందుకే అధ్యక్ష, ఈరోజు దేశంలో ₹1 తెలంగాణ రాష్ట్రం ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 47 పైసలు. అధ్యక్ష, కానీ అదే బీహార్ రాష్ట్రం ₹1 పన్ను చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి ₹7.26 వాళ్ళకు తిరిగి వస్తున్నాయి. అధ్యక్ష, ఉత్తరప్రదేశ్ పరిస్థితి అదే. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, గత 5 సంవత్సరాలలో తెలంగాణ నుండి 3,68,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి తెలంగాణకి ఇచ్చింది 1,68,000 కోట్ల రూపాయలే. అధ్యక్ష, అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులు, తిరిగి కేంద్ర ప్రభుత్వం మనకిస్తున్న నిధులు ఇది. అధ్యక్ష, ఈరోజు చాలామంది కేంద్ర ప్రభుత్వం మీకు అమృత్ ద్వారా
మీకు 3,500 ఇచ్చిండ్రు, 3,500 కోట్లు ఇచ్చిండ్రు. నేను అడుగుతున్నా లేకపోతే ఇంకేదో ఇచ్చిందని. ఏం గుజరాత్లో మోడీ గారి ఎస్టేట్లు అమ్మి మనకేమన్నా ఇచ్చిండా అధ్యక్ష? లేకపోతే ఆయన జాగీర్దార్ భూములు ఏమన్నా అమ్మి మనకేమన్నా గుజరాత్ నుంచి మనకేమన్నా అదనంగా ఇచ్చిండా అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం 3,68,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో 5 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకు విడుదల చేసిన నిధులు 1,68,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు, ఎవరి ఆస్తులు మాన్యాలు అమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు అధ్యక్ష. ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు, మన హక్కులు మనకి ఇవ్వకపోవడం వల్ల చట్టం రూపంలో పార్లమెంట్లో చేసిన శాసనాలను ఉల్లంఘించడం వల్ల ఇవాళ ఈ అంశం మీద ఇవాళ చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎట్లా అంటే 5 దక్షిణాది రాష్ట్రాలు చెల్లిస్తున్న పన్నులెంత, తిరిగి 5 దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదెంత, ఒక్క ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నదెంత అనేది కూడా ఇవాళ చర్చించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. 5 దక్షిణాది రాష్ట్రాలు 5 అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 5 రాష్ట్రాల నుండి GST పన్ను వసూళ్లు 22,26,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈ ఏమైంది ఆంధ్రప్రదేశ్కి? బాగానే ఉంది. సో ఈరోజు ఈ 5 రాష్ట్రాలు కలిసి పన్నుల రూపంలో చెల్లించింది 22,26,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. కానీ తిరిగి ఈ 5 రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే 6,42,000 కోట్ల రూపాయలు మాత్రమే. 5 రాష్ట్రాలు 22,26,000 కోట్లు చెల్లిస్తే 5 రాష్ట్రాలకు తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 6,42,000 కోట్ల రూపాయలే అధ్యక్ష. అదేవిధంగా ఒక్క ఉత్తరప్రదేశ్లో పన్నుల రూపంలో 3,41,000 కోట్లు చెల్లిస్తే ఉత్తరప్రదేశ్కు 6,91,000 కోట్ల రూపాయలు తిరిగి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. మన 5 రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే ఒక్క ఉత్తరప్రదేశ్కే అత్యధికంగా ఇస్తున్నారు అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి GST పన్నుల రూపంలో వచ్చింది 3,41,000 కోట్ల రూపాయలైతే ఉత్తరప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది 6,91,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది వివక్ష అధ్యక్ష. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి స్పష్టంగా వేదిక మీద ప్రత్యక్షంగా వారి సమక్షంలో చెప్పిన, మీరు మాట్లాడుతున్న 5 ట్రిలియన్ ఎకానమీ నిజంగానే ఈ దేశం రాణించాలి అని అంటే ఈ దేశంలో 5 మహానగరాలు ఉన్నాయి. 5 మహానగరాలల్లా ఢిల్లీ, ముంబై, కల్కట్టా, బెంగళూరు, హైదరాబాద్ ఒక ప్రధానమైన మహానగరం, మెట్రోపాలిటన్ సిటీ. నీ 5 ట్రిలియన్ ఎకానమీకి మీ ఆలోచనకు ఈ దేశం చేరాలి అంటే హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు మీరు నిధులు ఇవ్వాలి అని చెప్పినాను అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి అని నేను చెప్పిన అధ్యక్ష. మెట్రో రైలు విస్తరణ కోసం మీరు నిధులు ఇవ్వాలి, అనుమతులు ఇవ్వాలి అని నేను చెప్పినాను అధ్యక్ష. అదేవిధంగా గోదావరి జలాల నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు ట్రంక్ లైన్ ద్వారా తీసుకొచ్చే శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించడానికి అక్కడి నుంచి ఆ పైప్ లైన్ల ద్వారా నీళ్లు తీసుకొస్తే శాశ్వతంగా మూసీ రివర్ని మొత్తం రిజర్వేట్ చేసి బాగుపరచడానికి ఉపయోగపడుతుంది అని మేము చెప్పినాం అధ్యక్ష. ఫార్మా సిటీకి అనుమతి ఇవ్వండి, ఫార్మా సిటీ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అడిగినాం అధ్యక్ష. ఈ ప్రాంతంలో 30 లక్షల నిరుద్యోగులు, 30 లక్షలు చదువుకునే విద్యార్థులు ఉన్నారు. మాకు IIM ఇవ్వండి. వివిధ రాష్ట్రాలలో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 7 ఉన్నాయి, ఇతర రాష్ట్రాలలో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి కనీసంగా ఒక సైనిక్ స్కూల్ ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ లేదు. తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇవ్వండి అని చెప్పి పదే ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే రాజ్నాథ్ సింగ్ వరకు నేను కలిసి విజ్ఞప్తి చేసిన అధ్యక్ష. నేను హైదరాబాద్ కంటోన్మెంట్, నేను ఆ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన 50 ఎకరాల భూమిని కంటోన్మెంట్లో డిఫెన్స్ నుంచి తీసుకొని ఇస్తాం, మీరు సైనిక్ స్కూల్కి అనుమతి ఇవ్వండి అని అంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనుమతి ఇవ్వలేదు అధ్యక్ష. అందుకే ఈరోజు IIM కోసం, సైనిక్ స్కూల్ కోసం, గిరిజన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం అన్ని రకాల అనుమతులు ఇవ్వండి అని మనం పట్టుబట్టి సాధించి ఏకాభిప్రాయం ఈ సభలో ఉండి ప్రభుత్వం పెట్టిన చర్చలో సంపూర్ణంగా ప్రభుత్వానికి అండగా నిలబడి
ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే ఈ సమస్య పరిష్కారానికి ఒక దారి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు పార్టీల ప్రయోజనాలు, వ్యక్తుల ప్రయోజనాల కోసమే కొంతమంది సభ్యులు మాట్లాడడం శోచనీయం అధ్యక్ష. తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు అధ్యక్ష. ఈరోజు అందుకే పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన సభ్యులకు నా సూచన ఒక్కటే, రేపటి నుంచి రాజకీయాలు మాట్లాడుకుందాం. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం, తెలంగాణకు రావాల్సిన అనుమతుల కోసం మనందరం ఏకాభిప్రాయంతో నుండి ఒక్క తాటి మీద నిలబడితే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మనకు కావాల్సిన హక్కులను సాధించుకోవడం పెద్ద సమస్య కాదు అధ్యక్ష. నిన్న ఈ బడ్జెట్లో ఈ విధంగా ఉన్న ఎంబడే కేంద్రంలో మల్లికార్జున్ ఖర్గే గారిని, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద తెలంగాణకు జరిగిన అన్యాయం మీద అన్ని ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలను కలిపి ఈరోజు అక్కడ నిరసన తెలిపించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు స్టేట్ ట్యాక్స్ డివల్యూషన్లో అంటే రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో వాటా ఇవ్వాల్సిందని 42% ఇవ్వని 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తే కోతలు విధించి రకరకాలుగా తిరకాసులు పెట్టి ఈరోజు 32.47% మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నారు అధ్యక్ష. సెస్సులు, సర్చార్జుల రూపంలో కోతలు విధించి రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అధ్యక్ష. అందుకే పునర్విభజన చట్టం నుంచి మొదలు పెడితే డివల్యూషన్ ప్రకారం మనకు రావాల్సిన వాటాలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు, జాతీయ ప్రాజెక్టులు కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతాల PMKSY కింద పెట్టాలని, జల్ జీవన్ మిషన్లో తాగునీటికి నిధులు ఇవ్వాలని, ఇవన్నిటిని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేసినాం. ఆఖరి నిమిషం వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. ఈరోజు కూడా ఈ సభలో ఇంత చర్చ ఎందుకు తీసుకున్నాం అధ్యక్ష? ఉదయం నుంచి మిగతా బిజినెస్లు అన్నీ కూడా పక్కన పెట్టి ఒక్కటే అంశానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినాం అధ్యక్ష? తెలంగాణ ప్రయోజనాలను కాపాడడమే మా బాధ్యత అని మేము భావించినాం. సభ్యులు మమ్మల్ని తిట్టినా, సభ్యులు అక్కసు వెలగక్కినా, కొంతమంది సభ్యులు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా, నేను ఇక్కడ కూర్చున్నా అని అవమానించే విధంగా మాట్లాడినా కూడా ఆ సభ్యులకు మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినా మేమేం అభ్యంతరం పెట్టలేదు కదా అధ్యక్ష. ఎక్కడెక్కడో లేని విషయాలు ఏదేదో అంశాలు ప్రస్తావించినా కూడా మేము ఎందుకు ఓపిక పట్టినాం అధ్యక్ష? మా మిత్రులందరూ కూడా మేము కావాలంటే ఒక్క నిమిషం కూడా మాట్లాడుకుంటే చేసేటంత శక్తి మాకు ఇక్కడ లేదా అధ్యక్ష? అయినా మా సభ్యులు ఎందుకు సమన్వయంతో ఉన్నారు? ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసమే చర్చ జరగాలి సభలో. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి మనందరం ఏకాభిప్రాయంతో ఉన్నాము అని ఏకగ్రీవ తీర్మానం చేయాలన్న ఆలోచనతోటే ఈరోజు మేము ఈ సభలో పూర్తిగా మేము సహకరించి మీ ఆదేశాల మేరకు ఈ సభలో మేము ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి విస్పష్టంగా మా నిరసన తెలుపదలుచుకున్నాం అధ్యక్ష. అందుకే మీ ద్వారా సభ్యుల అనుమతి ద్వారా 27 తారీఖు నాడు ప్రధానమంత్రి నేతృత్వంలో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 27 తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు, తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము. ఈ బహిష్కరణను సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని తమరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మేము ప్రజాస్వామిక స్ఫూర్తిలో నిరసన తెలుపుతాం అధ్యక్ష. మేము ఏది పడితే అది మాట్లాడి, ఎంత వస్తే అంత మాట్లాడి తర్వాత కాదు కూడదని మాట్లాడే విధానం మాకు లేదు అధ్యక్ష. అందుకే నిర్దిష్టంగా విస్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపదలుచుకున్నది. నిరసనలో మొదటి భాగంగా 27 తారీఖు నాడు జరగబోయే ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాం. ఇది మా స్పష్టమైన నిర్ణయం అధ్యక్ష. ఈలోపు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసుకొని సవరించిన బడ్జెట్లో అయినా తెలంగాణకు న్యాయం చేస్తామని, తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలని, తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని, తెలంగాణకు ITIR కారిడార్ని తిరిగి పునరుద్ధరించాలని
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు PMKSYలో అనుమతి ఇవ్వాలని, NTPC ద్వారా 4000 మెగావాట్ల ప్రాజెక్టు సంబంధించి బ్యాలెన్స్ 2400 మెగావాట్లు నిర్మించాలని, గిరిజన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని వీటన్నిటిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వీటి మీద పార్లమెంట్లో ప్రధానమంత్రి నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తమరి అనుమతి ద్వారా ఏదైతే మీరు తీర్మానం కోసం సభ్యులందరూ సూచన చేసిండ్రో, తమరి అనుమతిస్తే తమరి అనుమతితో ఈ కింది తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి మిమ్మల్ని అనుమతి అడుగుతున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల సమైక్య, అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వివక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2 రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటులో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవటం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపింది. తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా నేను మరియు రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధానమంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశాము. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక సార్లు అభ్యర్థనలు అందించాము. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ, ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ పార్టీలకు అతీతంగా చప్పట్ల ద్వారా మీరందరూ ఆమోదం తెలపండి. తదుపరి కార్యాచరణ మళ్ళీ మనం అందరం కూడా చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకుందామని తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష.